హలో అండి. నమస్కారం. నేను మీ సచిన్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్‌గా ఒకటి వీడియో అప్‌లోడ్ చేశాను కదండీ! మత్తడి ప్రాజెక్ట్ గురించి. ఆహ్, క్యాచ్‌మెంట్ ఏరియా గురించి మనము వీడియో చేశాము. అది మనము డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ పిన్ చేస్తా. ఇప్పుడు దాని ఫాలోయింగ్ వీడియో అండి. అక్కడ క్యాచ్‌మెంట్ ఏరియాలో వాటర్ ఏదైతే స్టోర్ అయ్యి ఉంటదో, ఆ స్టోర్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎలా ఉంటుందంటే, ఆహ్, ఇదిగో ఇలా అండి. ఇలా వాటరు ఫ్లో అవుతూ ఉంటది. అవుతూ అలా ఫ్లో అవుతూ వెళ్తూ మనకు అగ్రికల్చర్ ల్యాండ్‌కి యూజ్ అయ్యేటట్టు కెనాల్ సిస్టమ్ అనేది ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇది ఓపెనింగ్ అండి. సో, అలా వాటర్ అంటూ పైనుంచి కుండల నుంచి వచ్చిన వాటర్ అంతా స్టోర్ అయ్యి అలా ఆహ్, ఆహ్, కెనాల్ నుంచి వచ్చి ఇట్లా ఏమన్నా మినీ ట్యాంక్స్ ఏమన్నా ఉంటే ఆడ స్టోర్ అవుతుంది వాటర్. సో, స్టోర్ అయిన వాటర్ ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. సో, మీకు ఎలా అంటే క్యాచ్‌మెంట్ ఏరియాలో క్యాచ్ అయిన రెయిన్ వాటర్‌ని ఎలా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్‌కి యూజ్ చేస్తారనేది నేను మీకు చూపిస్తున్నా. సో, ఇదంతా ప్రొడక్టివ్ ఏరియా అండి. సో, ఆ వాటర్ అంతా ఈ అగ్రికల్చర్ ల్యాండ్‌కి యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దానికోసమే ఆ ప్రాజెక్ట్ ప్లాన్ అనేది చేశారు. సో, ఇది వాటర్ షెడ్ కట్టడం వల్ల ప్రాఫిటబుల్ అయిన అగ్రికల్చర్ ల్యాండ్ అండి. సో, మీకు చూపిస్తున్నా. సో, ఈ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఇంతకుముందు వీడియోలో ఒకటి 60:1 రేషియోలో కాటన్ క్రాప్ చూశారు కదా! ఇది 8:1 అండి. అంటే ఒకది రెడ్ గ్రామ్ రో ఉంటుంది. 8 కాటన్ రోస్ ఉంటాయండి. సో, ఇది ఆ ల్యాండ్ మీకు చూపిద్దామని అంటే 2 రేషియోల కొద్దీ మనకు ఆహ్, కాటన్ క్రాపింగ్ అనేది సోయింగ్ చేస్తారు. సో, మీకు చూపించడానికి ఇది చూపిస్తున్నానండి. సో, ఆహ్, చూస్తున్నారు గదా! ఆహ్, చాలా మంచిగా వచ్చింది. వానలు పడడం వల్ల మంచి జెర్మినేషన్ గూడా వచ్చింది. అన్నీ చుట్టుపక్కల ఏరియాలన్నీ మంచిగా జెర్మినేషన్ వచ్చినాయండి. సో, ఫార్మర్స్ అందరూ హ్యాపీ. కాకపోతే కొద్దిగా వానలు ఎక్కువ పడుతున్నాయి. కొద్దిగా కొద్దిగా తగ్గుముఖం పడితే కొద్దిగా మంచి గ్రోత్ గూడా వస్తుంది కాటన్‌కి. సో, వేరే అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే యూరియా, స్ప్రేయింగ్స్ ఇవన్నీ స్టార్ట్ జేయొచ్చు. సో, ఇదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం పెడుతూనే ఉంటాను. చెప్తూనే ఉంటాను. సో, అగ్రికల్చర్ గురించి అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్ని టాపిక్స్ గురించి. చాలా పెద్ద టాపిక్ అండి. మీరు సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోటోలో చూసింది యూరియా అప్లికేషన్ అండి. యూరియా అప్లికేషన్ ఆల్రెడీ చల్లినారు. యూరియాను, డీఏపీ చల్లిండ్రు. సో, వాళ్ళేం చేసిండ్రంటే చిన్న మిస్టేక్ అండి. సో, యూరియా అనేది వేసుకుంటూ వెళ్తుంటారు. టైం వేస్ట్ కాకూడదని వేసుకుంటూ అలా కాకుండా ఈ యూరియా మీద మనం మట్టి కప్పినట్టయితే వోలటైల్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు యూరియా కాబట్టి మనము అట్లా ఏసుకుంటూ వెళ్తే కొద్దిగా యూరియా అనేది గాలిలో కలిసిపోతుంటుంది. వోలటైల్ అయిపోతుంది. ఎందుకంటే అది యూరియా అనేది వోలటైల్ నేచర్ ఉంటుంది. సో, అలా గాకుండా యూరియా ఏసినప్పుడు పక్కనున్న మట్టి దాని మీద కప్పినట్టయితే సో, ఈ వోలటైల్